హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్లో గివ్ అవేస్ నడుస్తున్నాయండి. వీక్లీ వన్స్ నేను గివ్ అవే ఇస్తాను. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవారు నా ఛానల్ని లైక్ చేయాలి, కమెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి అండి. సో నేను ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఫీడింగ్ కుర్తీస్ చూపించాలి అనుకుంటున్నాను. సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఫీడింగ్ కుర్తీస్లో విజిబుల్ జిప్స్ ఉంటాయండి, అన్విజిబుల్ జిప్స్ ఉంటాయి. విజిబుల్ జిప్స్ కూడా బాగానే ఉంటాయి, కానీ మనకి ఇలా చున్ని వేసుకోకుంటే బయటికి కనిపిస్తుందండి. జిప్ చాలా అనీజీగా ఉంటుంది. సో అందుకే నేను అన్విజిబుల్ జిప్స్ ప్రిఫర్ చేస్తాను. అందరికీ ఫీడింగ్ కుర్తీస్ నచ్చదు అండి. కొందరు శారీస్ లో కూడా ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఎవరిష్టం వాళ్ళది. బట్ నేను శారీస్ కన్నా ఫీడింగ్ కుర్తీస్ కే ఇంపార్టెన్స్ ఇస్తానండి. సో ఎందుకంటే శారీస్ లో నాకు ఫీడింగ్ ఇవ్వడం కంఫర్టబుల్ గా ఉండదు. అందుకే నేను ఫీడింగ్ కుర్తీస్ వేసుకొని బయటికి వెళ్తాను. సో మా పాపని తీసుకొని బయటికి వెళ్లకుండా ఉండలేనండి. బయటికి వెళ్ళిన ప్రతిసారి మా పాపని తీసుకొని వెళ్ళాలి, కాబట్టి నేను ఫీడింగ్ కుర్తీస్ వేసుకొని బయటికి వెళ్తాను. సో బయటికి వెళ్ళినప్పుడు కూడా తనకి ఎప్పుడు ఫీడింగ్ అవసరమైనా కంపల్సరీగా ఫీడింగ్ ఇస్తానండి. సో పిల్లల్ని అయితే మనం ఏడిపించలేం కదా. సో మనకి కంఫర్టబుల్ గా లేకుండా పిల్లలకి ఆకలైనప్పుడు వాళ్ళని ఏడిపించలేం కదా. అందుకే మన డ్రెస్ సెన్స్ కంఫర్టబుల్ గా ఉండాలి. సో అది ఫీడింగ్ ఇవ్వడానికి కంఫర్టబుల్ డ్రెస్సెస్ అయితే ఇంకా మనకి బాగుంటుంది. పిల్లలకి ఫీడింగ్ ఇవ్వచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. బయటికి వెళ్ళడానికి అని కాదండి, ఇంట్లో కూడా ఈ ఫీడింగ్ టాప్స్ చాలా బాగుంటాయండి. ఈ మధ్య కట్స్ ఉన్న టాప్స్ వేసుకొని దానికి జిప్ ఉండదండి, అలానే వాళ్ళు ఇలా పైకి లేపి పాలిస్తున్నారు. సో అలా కూడా ఇస్తున్నారండి. అది ఇంట్లో బాగుంటుంది, బయటికి వెళ్ళినప్పుడు అసలు బాగోదండి. మనకి కంఫర్టబుల్ గా ఉండదు. మళ్ళీ రష్ ఉన్న ప్లేస్ లో అలా పాలివ్వలేము. అందుకే మనం ఇలా ఫుల్ గేరా ఉండి మనకి అన్విజిబుల్ జిప్ వచ్చి అలా ఉంటే అలా బాగుంటాయండి. మన పిల్లలకి మనం ఫ్రీగా పాలివ్వచ్చు, మనకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. వీడియో స్టార్ట్ చేద్దామండి. సో నా ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇదండి, చాలా బాగుంది. మెరూన్ విత్ బ్లూ కాంబినేషన్. ఇవన్నీ నేను మా దగ్గరలో ఉన్న స్టోర్లో తీసుకున్నానండి. మేము యాక్చువల్గా ఉండేది సిటీలోనే, హైదరాబాద్లో. సో ఇక్కడ నేను దగ్గరగా ఉండే స్టోర్లో తీసుకున్నాను. ఓన్లీ 450 కాస్ట్ పడిందండి ఒక్కొక్క టాప్కి. ఈచ్ టాప్ 450 అండి. ఈ టాప్ ఇలా ఉంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండి. సో జిప్ చూడండి, అన్విజిబుల్ అండి, కనిపించదు మనకి. ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చినవి నేను ప్రిఫర్ చేస్తానండి. చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కలెక్షన్ అండి. ఫస్ట్ టాప్ ఇలా ఫుల్ గేరా వచ్చిందండి. ఓన్లీ 450 కాస్ట్ పడిందండి నాకు వచ్చేసి. సో నెక్స్ట్ చూద్దాం. బ్లూ కలర్ అండి, బ్లూ విత్ వైట్ కాంబినేషన్. సో ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మనం ఫీడింగ్ కుర్తీస్ ఏంటంటే శారీస్ వేర్ చేసినప్పుడు అన్ని పనులు చేసుకోలేము కదా. సో పిల్లల్ని చూసుకోవాలి, మన కంఫర్టబుల్ చూసుకోవాలి. సో ఇవన్నీ కుదరవు, కాబట్టి ఫీడింగ్ కుర్తీస్ ప్రిఫర్ చేయొచ్చు. ఇది చూడండి ఇలా ఉంది, చాలా బాగుందండి టాప్. ఇలా ఫుల్ గేరా వచ్చింది. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుందండి. ఇలా మనం వెనకాల టై చేసుకోవడానికి నాడలు కూడా వచ్చాయి. ఇది ఫుల్ హ్యాండ్స్ అండి. నేను ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడానికి ఇష్టపడతాను. ఇలా ఫుల్ గేరా వచ్చిందండి. నా సైడ్ కట్స్ లో కూడా ఫీడింగ్ కుర్తీస్ ఉంటాయండి. నాకెందుకు అలా నచ్చదు. నేను ఇలా ఫుల్ గేరా ఉన్నవి నేను ఇష్టపడతానండి. అందుకే ఇలాంటివే తీసుకున్నాను. త్వరలో నాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. సో వాటికి కూడా యూజ్ అవుతుంది. పాపని తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాయాలి కదా. ఎగ్జామ్స్ రాయడానికి కూడా యూజ్ అవుతుందని నేను ఫీడింగ్ కుర్తీస్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి, పింక్ విత్ గోల్డెన్ కలర్. ఇది కూడా ఇలా ఫుల్ గేరా వచ్చిందండి. సో ఇలా ఎల్బో హ్యాండ్స్, మనకి జిప్ కూడా
కనిపించదండి, చాలా బాగుంది టాప్. మనం నెక్స్ట్ చూద్దాం. ఎల్లో కలర్ అండి, ఇది కూడా ఫుల్ గ్యారా వచ్చింది. సో నేను ప్రతి ఒక్కటి ఫుల్ హ్యాండ్సే ప్రిఫర్ చేస్తాను అండి. ఇలా టై చేసుకోవడానికి నాడలు వచ్చాయి. ఇద్దరు పిల్లలతో నేను శారీస్ కట్టుకొని కంఫర్టబుల్గా వాళ్ళని చూసుకోలేదు, నేను కంఫర్టబుల్గా ఫ్రీగా ఉండలేననేసి నేను ఈ ఫీడింగ్ కుర్తీస్ ప్రిఫర్ చేస్తాను అండి. నేను తొందరగా ఎటన్నా బయటికి వెళ్ళాలి ఇద్దరు పిల్లలతో అంటే నేను ఈ ఫీడింగ్ కుర్తీ యూజ్ చేస్తానండి. సో మనకి శారీ కట్టుకునేంత టైం ఉండదు, పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, అలా అనేసి నేను బయటికి తొందరగా వెళ్ళాలి అని అంటే నేను ఫీడింగ్ కుర్తీసే వేసుకుంటానండి. ఈ కుర్తీ గురించి నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఇది నేను స్టిచ్ చేసుకున్నానండి. యాక్చువల్లీ ఇది నార్మల్ కుర్తీ, కొంచెం లైట్గా ఇది జిప్ కనిపిస్తుందండి. ఇలా చూడండి, నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇది మీకు కనిపిస్తుందో లేదో. సో ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ కాటన్ టాప్స్ అండి, ఓన్లీ కాటన్ కుర్తీస్. ఇలా ఫుల్ గ్యారా వచ్చింది. ఇది కూడా ఇలా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి, బట్ వీటికి టై చేసుకోవడానికి నాడలు రాలేదు. బట్ అయినా నేను ఓకే, నాకు కంఫర్టబుల్ గానే ఉంది ఇది. సో ఇది మొత్తం కాటన్ టాప్ అండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను వెయిట్ చేసుకున్న కుర్తీ కూడా మీరు చూసేయండి. నేను పక్కన వీడియోస్ యాడ్ చేస్తాను ఇవి వేసుకున్నవి. సో పిల్లల్ని తీసుకొని మనం బయటికి వెళ్ళినప్పుడు ఫీడింగ్ కుర్తీస్ మనకి యూజ్ అవుతాయండి. ఈ కలెక్షన్ లో మీకు ఏదైనా నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నా కలెక్షన్స్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనుకుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇవి కాటన్ కుర్తీస్ అండి. నేను వీటన్నిటిని మాకు దగ్గరలో ఉన్న స్టోర్ లో తీసుకున్నాను. సో ఆన్లైన్ పర్చేస్ కాదండి ఇవి. సో రోజు వ్లాగ్స్ చేస్తున్నాను కదా, సో ఈ రోజు కొత్తగా కొంచెం డిఫరెంట్ గా చేద్దాము అనే ఉద్దేశంతో మీకు కూడా సో వ్లాగ్స్ చూసి బోర్ కొట్టేసింది అనుకుంటాను. సో అందుకే నేను ఇలా నా ఫీడింగ్ కుర్తీస్ చూపించాలి అని మీ ముందుకు వచ్చాను. సో నా కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే ఏ కుర్తీ నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవారు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.